వైష్ణవి చైతన్య ఆఫర్ను మరొక తెలుగు అమ్మాయి కొట్టేసిందా? చెన్నై లవ్ స్టోరీకి ముందుగా అనుకున్న కాంబినేషన్ వేరా? షూటింగ్ స్టార్ట్ అయి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు న్యూ పేరుతో తెరకెక్కుతోందా? బేబీ కాంబో అటకెక్కడానికి రీజన్ ఏంటి? రెండు 2023లో ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూవీ బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ కల్ట్ ఫిల్మ్ 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్లను తన పర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసింది వైష్ణవి చైతన్య. ఈ సినిమాతో పాజిటివిటీ కన్నా నెగిటివిటీనే ఎక్కువగా మూటగట్టుకుంది. కానీ ప్రొడక్షన్ హౌస్ నుండి బిగ్ స్టార్స్ వరకు ఆమెకు అండగా నిలవడం, సినిమాను సినిమాలా చూడాలి అంటూ హితవు పలకడంతో ఆమెపై హేట్ రేట్ తగ్గింది. బేబీ హిట్ తర్వాత ఇదే కాంబోలో మరొక మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్. ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా రైటర్ రవి నంబూర్ను దర్శకుడిగా ప్లాన్ చేస్తూ కొత్త మూవీని ప్రకటించారు. షూటింగ్ స్టార్ట్ అంటూ మరొక లవ్ స్టోరీని షురూ చేశారు. సమ్మర్ రిలీజ్ అంటూ పోస్టర్లో ప్రకటించేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. ప్రొడక్షన్ డిలే, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా నుండి ఆనంద్ దేవరకొండ తప్పుకున్నాడు. వెంటనే వైష్ణవి చైతన్య కూడా క్విట్ అయిపోయింది. మొన్న మధ్య వైషు, ఎస్కేఎన్ మధ్య నడిచిన కోల్డ్ వార్ కు రీజన్ ఇదే అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే కథతో కిరణ్ అబ్బవరంతో సినిమా చేస్తున్నారు రాజేష్ అండ్ ఎస్కేఎన్. వైష్ణవి ప్లేస్ లోకి రీప్లేస్ అయింది మరొక తెలుగమ్మాయి గౌరీప్రియ. రవి నంబూర్ను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ చెన్నై లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. తొలి ప్రేమ ఒక్కటే లవ్ కాదని, ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందన్న గ్లింప్స్ తో మరొక వెరైటీ లవ్ స్టోరీని డిజైన్ చేశారని అర్థమవుతోంది. విజయ్ బుల్గానినన్ ప్లేస్ లోకి రీప్లేస్ అయ్యాడు. కొత్త పేరుతో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఆనంద్ కథతో కిరణ్ హిట్ అందుకుంటాడా? వెయిట్ అండ్ సీ. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇక సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం కష్టమేనా? పూర్తి స్థాయిలో పాలిటిక్స్ పై ఫోకస్ చేయబోతున్నారా? జననాయగన్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ఫ్యాన్స్ కు ఈ నెలలో మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నారా? కోలీవుడ్ లో రజనీకాంత్, కమల్ తర్వాత అంతే ఫ్యాండమ్ ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్. ఆయనకున్న అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్స్ మరొక హీరోకు లేరు. అలాంటి అభిమాన గణాన్ని హట్ చేస్తూ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు ఈ స్టార్ హీరో. పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి పార్టీని ఏర్పాటు చేసి యాక్టింగ్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టు అనౌన్స్ చేశాడు విజయ్. జననాయగన్ అతడి లాస్ట్ మూవీగా చెబుతున్నారు తమిళ తంబీలు. అజిత్ హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జననాయగన్ భగవంత్ కేసరి రీమేక్ అంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే కొన్ని సీన్స్ మాత్రమే కాపీ చేయబోతున్నారు అన్నది లేటెస్ట్ టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 9న థియేటర్స్ లోకి రాబోతోంది. కాగా రీసెంట్లీ హీరో పోర్షన్ కంప్లీట్ చేశాడు దర్శకుడు. ఈ సందర్భంగా విజయ్ కు గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చిందట యూనిట్. ఇక తమ హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోలేమో అన్నటువంటి బాధతో సెండ్ ఆఫ్ ఇచ్చారని తెలుస్తోంది. జననాయకన్ ను 300 కోట్లతో కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ఓటీటీ, డిజిటల్ రైట్స్ అమ్ముడైపోయాయి. దళపతి చివరి సినిమాగా పేర్కొనడంతో అమెజాన్ ప్రైమ్ 121 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక డిజిటల్ రైట్స్ ను 55 కోట్లకు సన్ టీవీ దక్కించుకుంది. కాగా జూన్ 22న విజయ్ బర్త్డే సందర్భంగా అప్డేట్ ఇవ్వబోతోంది మూవీ టీమ్. స్పెషల్ వీడియో ఆర్ గ్లిమ్స్ రిలీజ్ చేసే యోచనలో ఉందని టాక్. మరి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాక చాలా మంది యాక్టర్స్ యూటర్న్ తీసుకుంటున్నట్టుగా దళపతి విజయ్ కూడా తిరిగి మేకప్ వేసుకుంటాడా? లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి విజయ్ హీరోగా మరొక సినిమాను ఊహించొచ్చా? ఏమో, ఫ్యూచర్ లో ఏదైనా జరగొచ్చు. లెట్స్ సీ. నాని, శివకార్తికేయన్ బాట్లోకి మరొక హీరో చేరిపోయాడు. బాయ్ నెక్స్ట్ డోర్ కథలతో బోర్ కొట్టేసిందేమో గానీ ఫుల్ యాక్షన్ మోడ్లోకి ఎంటర్ అయ్యారు. గన్స్, బ్లడ్తో వైలెంట్ మూవీని సిద్ధం చేశాడు. పక్కింటి అబ్బాయి స్టోరీలను పక్కన పెట్టేసి మాస్ అవతార్లోకి హీరో మారడానికి రీజన్ ఏంటి? బాయ్ నెక్స్ట్ డోర్ ట్యాగ్ నుండి హీరోలు బయటపడుతున్నారు. నేచురల్ స్టార్ నాని హిట్ 3తో ఫుల్ యాక్షన్ యాంగిల్లోకి వెళ్లిపోతే మదరాసితో మాస్ ఎలివేషన్ చూపించబోతున్నాడు శివకార్తికేయన్. పక్కింటి అబ్బాయిల్లా కనిపించే ఈ కుర్ర హీరోలు మాస్ ఆడియన్స్, కలెక్షన్స్, మార్కెట్ పెంచుకునేందుకు గెటప్స్ ను చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయాడు బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు. నేను క్లాసే కాదు, మాస్ కు సెట్ కాగలని ప్రూవ్ చేసేందుకు రెడీ అయ్యాడు. బూల్చుక్ మాఫ్ తర్వాత రాజ్ కుమార్ రావు నుండి వస్తున్న ఫిల్మ్ మాలిక్. రీసెంట్లీ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మునుపెన్నడూ చూడని రాజ్ కుమార్ ను ఇందులో చూపించారు డైరెక్టర్. ఇందులో రాజ్ లో జస్ట్ రోల్ చేంజే కాదు, ఏకంగా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది. గన్స్, రూత్లెస్, బ్లడ్ షెడ్ ఐస్ తో తన ఎనదర్ యాంగిల్ చూపించాడు ఈ స్టార్ హీరో. గ్యాంగ్స్టర్ డ్రామాగా వస్తున్న మాలిక్ లో ఫుల్ యాక్షన్ మోడ్ లో 2 షేడ్స్ ఆఫ్ రాజ్ కుమార్ కనిపించాయి. ఎక్కువగా కామెడీ హీరో రోల్స్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన రాజ్ ఇప్పుడు గన్స్ చేతపట్టి తనకు అడ్డొచ్చిన వారి అంతు చూస్తా అంటున్నాడు.
1988లో అలహాబాద్ బ్యాక్డ్రాప్ తో మూవీ తెరకెక్కుతోంది. మానుషి చిల్లర్, మేధా శంకర్, హ్యూమా ఖురేషి కీ రోల్స్ చేస్తున్నారు. జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న షాహిద్ కపూర్, రణబీర్ కపూర్ యాక్షన్ హీరోలుగా మారుతున్న తరుణంలో తను ఒక ట్రైల్ వేస్తున్నాడు. మరి ఈ బాలీవుడ్ హీరోకు ఈ ఊర మాసిజం సెట్ అవుతుందో లేదో, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేక లైట్ తీసుకుంటారా తెలియాలంటే జూలై వరకు ఆగాల్సిందే. మణిరత్నం సినిమాల్లో హీరోయిన్స్ అంటే ఒక స్పెషల్ క్రేజ్. మణి డెన్ లోకి ఎంతో మంది భామలొచ్చారు, ఫేమస్ అయిపోయారు, వెళ్ళిపోయారు. కానీ ఆ ఇద్దరిని మాత్రం వదులుకోలేకపోతున్నాడు. 20 yearsగా ఆ ఇద్దరు భామల్ని రిపీట్ చేస్తున్నాడు ఈ ఫిల్మ్ మేకర్. వారితో గ్యాప్ వచ్చినా సరే క్యారెక్టర్లు ఇస్తూనే ఉన్నాడు. ఇందుకు మణి మెచ్చిన ముద్దుగుమ్మలెవరు? ఆమె ఖాతాలో హ్యాట్రిక్ పడుతుందా? మణిరత్నం సినిమాల్లో హీరోయిన్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరోయిన్స్ అంటే 4 పాటలకే పరిమితం చేయడు ఈ ఫిల్మ్ మేకర్. కథలో లీనం చేస్తాడు. మౌనరాగ నుండి ఓ కాదల్ కన్మణి వరకు చూస్తే హీరోయిన్స్ క్యారెక్టర్స్ డెప్త్ తెలుస్తుంది. అందుకే ఆయన సినిమాల్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు భామలు. ఇప్పటి వరకు ఎంతో మంది ముద్దుగుమ్మలతో వర్క్ చేసిన ఈ ఫిల్మ్ మేకర్ ఇద్దరు భామలను మాత్రం లాంగ్ నుండి కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరే ఐశ్వర్య రాయ్ అండ్ త్రిష. గ్యాప్ ఇచ్చినా సరే 2 దశాబ్దాల నుండి ఈ ముద్దుగుమ్మల్ని రిపీట్ చేస్తున్నాడు మణిరత్నం. అది కూడా హీరోయిన్లుగా ఛాన్స్లు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఐశ్వర్య రాయ్తో అత్యధిక సినిమాలు తీశాడు ఈ స్టార్ ఫిల్మ్ మేకర్. ఇరువురితో స్టార్ట్ అయిన వీరి జర్నీ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. గురు, రావణ్, పొన్నియిన్ సెల్వన్ 1 and 2తో ఐశ్వర్యను రిపీట్ చేస్తున్నాడు దర్శకుడు. ఐశ్వర్య తర్వాత ఆ స్థానాన్ని టేకప్ చేస్తోంది త్రిష. 2004లో యువతో స్టార్ట్ అయింది మణిరత్నం త్రిష జర్నీ. ఇందులో వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్. దాదాపు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత పొన్నియిన్ సెల్వన్ 1 and 2 రూపంలో ఛాన్స్లిచ్చాడు. ఇప్పుడు తగ్ లైఫ్ తో వరుసగా 3rd టైం ఆఫర్ చేశాడు. ఇప్పటి వరకు మణితో వరుసగా 3 times ఛాన్స్ కొట్టేసిన భామ త్రిష్ తప్ప మరొకరు లేరు. మాధవన్ తర్వాత ఆ రేర్ ఫీట్ సాధించిన ఘనత త్రిషకే దక్కుతుంది. ఈ సినిమా కోసం ఆమెకు 12 కోట్లు పే చేశారట మేకర్స్. సింపు కన్నా ఆమెకే ఎక్కువని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే త్రిష క్యారెక్టర్ మోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందా? ఆమె ఖాతాలో హ్యాట్రిక్ పడుతుందా? జూన్ 5న రిజల్ట్ తేలిపోతుందిగా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో చిన్న సినిమాలకు ప్రాణం పోసిన టూరిస్ట్ ఫ్యామిలీ హీరో శశికుమార్ మరొక మూవీ లోడ్ చేస్తున్నాడు. ఈసారి కూడా శ్రీలంక తమిళియన్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ వివాదంలో చిక్కున్నాడు. తమన్ వరల్డ్ పాట ఇప్పుడు ట్రెండింగ్ సృష్టిస్తోంది. ఈ సినిమాల గురించి ఫుల్ డీటెయిల్స్ చూసేద్దామా? సూర్య రెట్రో సినిమాతో పోటీగా ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినటువంటి స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ టూరిస్ట్ ఫ్యామిలీ. శశికుమార్, సిమ్రాన్ హీరోయిన్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో డీసెంట్ హిట్ అందుకున్న ఈ బొమ్మ రీసెంట్లీ ఓటీటీలోకి వచ్చింది. కాగా ఈ సినిమా ఇచ్చిన జోష్ తో తన నెక్స్ట్ మూవీని లోడ్ చేస్తున్నాడు శశికుమార్. ఫ్రీడమ్ అనే మూవీ జూలై 10న థియేటర్స్ లోకి రాబోతోంది. శ్రీలంక తమిళియన్స్ ను విచారణ పేరుతో పోలీసులు హింసించడాన్ని ఇందులో చూపించారు. ట్రూ ఈవెంట్స్ ఆధారంగా సత్యశివ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు విన్నర్, కొరియోగ్రాఫర్ యూనియన్ ప్రెసిడెంట్ దినేష్ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. విజయ్ అండ్ లోకి కాంబోలో వచ్చినటువంటి లియోలో నారేడి తాన్ సాంగ్ కోసం డాన్సర్లకు చెల్లించాల్సిన డబ్బులు నిర్మాతల నుండి తీసుకుని వారికి చెల్లించకుండా ఎగ్గొట్టాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 35 లక్షల అవకతవకలకు పాల్పడ్డారని సమాచారం. దీంతో మోసపోయిన డాన్సర్లు సినీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. అతన్ని అధ్యక్ష పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన వరల్డ్ సాంగ్ ఒకటి ప్రజెంట్ ట్రెండింగ్ లో నిలుస్తోంది. 2011లో ప్రశాంత్, మీరా జాస్మిన్, ముమైత్ ఖాన్ కీ రోల్స్ పోషించిన మంబేత్తన్ మూవీలోని మలయూరు నటమై అనే సాంగ్ ప్రెజెంట్ తెగ వైరల్ అవుతోంది. టూరిస్ట్ ఫ్యామిలీతో పాటు మలయాళంలో వచ్చిన ప్రిన్స్ అండ్ ఫ్యామిలీలో ఈ పాటను వినియోగించడంతో మరోసారి తమన్ మ్యూజిక్ వార్తల్లో నిలుస్తోంది. అంటే సినిమా వచ్చిన 14 ఏళ్లకు ట్రెండ్ సృష్టిస్తుందన్నమాట. ఆ పాటేంటో మీరు కూడా ఒకసారి చూసేయండి.